హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు విఆర్ఎస్ టాక్స్. నేను మీ విఆర్ఎస్. అయితే ఇక్కడ ఇండిగోకి బలుపు అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ మనకు తెలుసు లాస్ట్ 3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, దేశంలో ఎక్కడ చూసినా సరే ఇండిగో 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 అనేదే మొత్తం కూడా నడుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఏదైతే ఈ ఇండిగో విమానయాన సంస్థ ఉందో ప్రతిది కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తూ వస్తుంది. అయితే 1, 2, 10 ఫ్లైట్స్ కాదు, ఏకంగా 1000కి పైగా ఫ్లైట్స్ అయితే క్యాన్సిలేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఎలా అయితే ఉంటాయో ఎయిర్పోర్ట్స్ కూడా అలానే తయారవడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఎప్పుడు మనం చూసుకోలేదు, ఇలాంటి ఒక సంక్షోభం ఎప్పుడు కూడా రాలే. అయితే ఇక్కడ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో టోటల్గా కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అంటే అవతల టూరిస్టులు కానీ, లేదంటే ఒక పర్సనల్ పనుల మీద వచ్చిన వాళ్ళు కానీ, సమ్ ఎమర్జెన్సీ ఎయిడ్ మీద వచ్చిన వాళ్ళు కానీ, ఒక వర్క్ రిలేటెడ్ వాళ్ళు కానీ, ఒక ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎవరు వాళ్ళ డైలీ రొటీన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. మరి దీనికి అంతటికీ కారణం ఏంటి అని మనం నోటీస్ చేస్తే, ఇక్కడ ఇండిగోలో ఏదైతే ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్. మరి ఇండిగోలో ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ అని మనం చూసుకుంటే, మరి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే సడన్గా ఎందుకు ఇలాంటి ఒక క్రైసిస్ వచ్చింది అనేది మనం చూసుకుంటే, ఇక్కడ డీజీసీఏ ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉందో, సో ఇక్కడ ఇదంతా కూడా ఒక గవర్నింగ్ బాడీ అనమాట. అంటే ఈ ఫ్లైట్ ఏజెన్సీ ఏదైతే ఉన్నాయో ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా దీన్ని గవర్న్ చేసే బాడీయే డీజీసీఏ. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఒక 1 year బ్యాక్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని చెప్పేసి ఒక రూల్స్ అనేవి తీసుకొచ్చారు. అంటే ప్యాసింజర్ సేఫ్టీ రీత్యా వీళ్ళు ఈ రూల్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా ఎవరైతే ఈ పైలట్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారో, ఏదైతే మోర్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ నడుపుతున్నారో వాళ్ళకు ఒక రెస్ట్ కావాలి అనేదే మెయిన్ ఇంటెన్షన్ ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనమాట. అయితే మరి ఇవి ఇప్పుడు తెచ్చారా ఎప్పుడు తెచ్చారా అనేది కూడా మనం నోటీస్ చేస్తే, ఇక్కడ ఏకంగా 2024 జాన్యువరిలోనే ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేవి తీసుకొచ్చారు. అయితే మరి ఇక్కడ మీ అందరికి కూడా ఒక క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు, మరి ఇక్కడ ఇండిగోకే ఎందుకు ఈ సంక్షోభం, ఎందుకు ఈ క్రైసిస్ వచ్చింది, మిగతా ఎయిర్లైన్స్ కాదు అని చూసుకుంటే, ఇక్కడ ఇండిగో ఒకటే 63% ఇక్కడ విమానయాలు అనేది నడుపుతూ వస్తుంది. అంటే లైక్ 63% మొత్తం కూడా ఇండిగోనే చేతిలోనే ఉందన్నమాట ఈ ఫ్లయింగ్ ఏజెన్సీ. అంటే 100 విమానాలు మన దేశంలో రోజుకి నడిస్తే అందులో 63 విమానాలు ఇండిగో సంస్థకి చెందినవే. సో ఇక్కడ ఇంత పెద్ద విమానయాన సంస్థ ఏదైతే ఇండిగో ఉందో, మరి వీళ్ళకి మ్యాన్ పవర్ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఎప్పుడైతే జనవరి 2024లోనే ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనే ఈ రూల్స్ అనేవి తీసుకొచ్చిందో డీజీసీఏ, అప్పటి నుంచి కూడా వీళ్ళు మ్యాన్ పవర్ని వీళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉండాలి. అయితే లైక్ ఇక్కడ పైలట్స్ కానీ, క్యాబిన్ క్రూ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు రిక్రూట్ చేస్తూ ఉండాలి. వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకోలే. ఈ 1 year టైంలో రిక్రూట్మెంట్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ 2 years కూడా అయిపోతుంది. అయితే ఇంకా ఏదైతే ఈ 2024 జాన్యువరిలో డీజీసీఏ ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనే రూల్స్ తీసుకొచ్చిందో, ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో భాగంగా జూలై 2025లో ఇంప్లిమెంట్ అయితే చేసింది. అండ్ దెన్ సెకండ్ ఫేజ్లో భాగంగా మొన్న నవంబర్ 2025లో ఈ సెకండ్ ఫేజ్ అనేది చాలా ఎన్ఫోర్సివ్ మెజర్స్తో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే, ఏదైతే ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ రూల్స్లో భాగంగా ఎవరైతే డ్రైవర్లు అధికంగా వీళ్ళు ఇచ్చేశారో వాళ్ళందరూ కూడా రెస్ట్ రావడం, రిలాక్సేషన్ రావడం అనేది జరిగింది. తద్వారా ఏమవుతుందంటే, ఏవైతే ఈ ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయో వాటిని అకామిడేట్ చేసుకోలేకపోయింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇండిగో. సో అదే ఇక్కడ జరిగిన ఇది. అయితే వీళ్ళకి బలుపని నేను ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే మరి 2024 జాన్యువరిలోనే ఈ రూల్స్ వచ్చాయో, రూల్స్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి స్టాఫ్ని. ఇక్కడ రిక్రూట్ చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే, ఈరోజు ఏదైతే 63% వాటా వీళ్ళది ఉందో, మరి ఇక్కడ వాళ్ళకి రెస్ట్ రావడంతో ఎవరైతే పైలట్స్ వీళ్ళందరూ కూడా, క్యాబిన్ క్రూ వీళ్ళందరూ కూడా లేకపోవడంతో, స్టాఫ్ లేకపోవడంతో ఈ క్రైసిస్ అనేది రావడం జరిగింది. అయితే క్రైసిస్ వచ్చిన దాంతోపాటు ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంటే, ఇంకా వీళ్ళ సర్వీసెస్ ఆఫ్ చేయకపోగా, లైక్ టికెట్స్ అనేవి ఆఫ్ చేయకపోగా ఫ్లైట్స్ ఓ పక్క క్యాన్సిల్ అవుతున్నాయి, మళ్ళీ వీళ్ళు టికెట్స్ అనేవి సేల్ చేస్తూ ఉన్నారనమాట. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఏవైతే ఎయిర్పోర్ట్స్ మొత్తం కూడా కిక్కిరిసిపోయాయి అని అనడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే, ఇప్పటికీ కూడా ఇండిగో ఏం చేస్తుందంటే, ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో, అంటే అప్కమింగ్ ట్రావెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టికెట్స్ అనేవి క్యాన్సిల్ చేయట్లే. అంటే లైక్ వాళ్ళకి స్టేటస్ అనేది ఫ్లైట్ రన్ అవుతుందనే చెప్తున్నారు. అండ్ దెన్ ఎప్పుడైతే వీళ్ళు ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్కి వెళ్తారో అక్కడ మళ్ళీ లాస్ట్ మూమెంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ 11 గంటలకి ఫ్లైట్ ఉందనుకోండి,
సో లాస్ట్ 10:30కో ఎంతకో చెప్తున్నారు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని. సో ఈలోపు ఏం చేస్తాం, ఒక సగటు ప్యాసింజర్ ఏం చేస్తారు, సో ఏదైతే 11 గంటలకు నైట్ ఫ్లైట్ ఉందని అన్నారో మరి ఖచ్చితంగా వెళ్తారు కదా ఎయిర్పోర్ట్కి. సో ఈ విధంగా అక్కడ ఏంటంటే చాలా యొక్క ఇది అనేది రన్ అవుతుంది. మరి ఈ విధంగా మరి ఇండిగో చేసే ఇది అయితే మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఈ ఇష్యూ అయితే క్లియర్ అవ్వదు. ఎందుకంటే అట్లీస్ట్ వీళ్ళు ఒక 500 to 600 స్టాఫ్ని అయితే రిక్రూట్ చేసుకోవాలి. అది ఒక రోజుతోనో 2 రోజులతోనో 2 నెలలతోనో అయిపోయేది కాదు. దీనికి సమ్ టైం టేకెన్. మరి చూద్దాం ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా అడుగులు వేస్తుంది అండ్ వాట్ టైప్ ఆఫ్ మెజర్స్ అనేవి తీసుకుంటారో వీళ్ళపైన అనేది చూద్దాం. మరి మీలో ఎంతమంది ఇండిగో ఫ్లైట్ టికెట్స్ ఏమైనా క్యాన్సిల్ అయ్యాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే ఎక్స్ప్రెస్ చేయండి.